తినకూడదు. ఎక్కడికి తినొద్దంటే మనం విగ్రహ అర్పితమైనది ఏది మీరు తినకూడదని పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తుంది. ఈ మధ్య కొత్త కొత్త బోధకులు బయలుదేరిండ్రు, దొంగ బోధకులు బయలుదేరిండ్రు. బట్టల షాప్ వాళ్ళు సేటు గారు మరి పూజ చేయండి బట్టలు అమ్మరు కదా, కూరగాయలు పూజ అయింది అమ్మరు కదా, భూ పూజ అయింది పంట పండించారు కదా అని కొత్త డ్రామా నేర్చుకొని సేవకులు బయటకు వచ్చిండ్రు. అంటే ఎలా పబ్లిక్లో పబ్లిసిటీ అవ్వాలి అని పట్టుకొని వచ్చిన ఇది అబద్ధ బోధన పట్టుకొని వచ్చింది. అయితే చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్నమాట సరిగ్గా వినాలి. ప్రభు ఏమంటున్నారంటే విగ్రహార్పితమైనది ఏది మీరు తినకూడదు అంటున్నాడు. కట్టుకోవద్దన్నాడా, తినకూడదు అన్నాడా? తినకూడదు అన్నాడు. విగ్రహార్పితం అంటే ఏంది? ఇక్కడ నువ్వు బలిచ్చిన తినొద్దు అంటున్నాడు దేవుడు. అంతేనా? అంతేనా తల్లి గారు? విగ్రహముల ముందు పెడతారు, అది తినొద్దు అంటున్నాడు దేవుడు. అది తినేహారం వాళ్ళు తింటారు, అది వద్దు బిడ్డ అంటున్నారు. అది కాకుండా మీకు సపరేట్గా వండి పెట్టినే మీరు తినండి, అన్యజులకి వెళ్ళాలి, మన సహవాసం చేయాలి, వారు వండి పెట్టిన మనం తినాలి. కానీ వారికి కూడా తెలుసు ఆ విగ్రహార్పితమైన వాళ్ళకి పెట్టకూడదు నాన్న, మనకి పాపం తగులుతుంది అని వాళ్ళు మనకి పెట్టరు. కొత్త బోధకులు బయలుదేరి మధ్య మన అట్లయితే చీర కట్టుకోవద్దు కదా, అట్లయితే మనం బియ్యం తినొద్దు కదా, కూరగాయలు తెచ్చుకోవద్దు కదా. దొంగ బోధ. ఏం బోధ ఇది? పరలోకం తీసుకుపోయేది కాదు. వీళ్ళు రాత్రి పగలు కూర్చొని ఈ రోజున సంవత్సర ధరబడి సత్యంలో విశ్వాసం ఉన్న వారి విశ్వాసమును భ్రష్టత్వంలో మార్చే సాగు దొంగ బోధకులు బయలుదేరిండు. తన పిల్లలకు నేర్పుతున్న తల్లి ఈ రోజున ఆ విశ్వాసం ఎలా నేర్పుతుంది? పబ్లిసిటీ, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఏమంటారని లైక్స్ కోసం, వ్యూస్ కోసం దొంగ బోధ చెప్పుకుంటున్నారు. అటువంటి బోధలు ఉన్నాయి. అటువంటి వారిని ఖండించాలి. దేవుడు అటువంటి వారిని గద్దించి సరైన మార్గంలోకి నడిపించాలి. దేవుడు అన్నాడు సర్వసృష్టికి సర్వలోకము సువార్తను. ఏ సువార్త? పరిశుద్ధ గ్రంథం, ఆయన మాటల్ని బోధించాలి. మనము వేరేదొద్దు. కొంతమంది సేవకులు రాత్రి కూర్చుంటూ విగ్రహములలో ఏమున్నదా రాసుకుంటారు, ఖురాన్లో ఏమున్నదా రాసుకుంటారు, బైబిల్లో ఏమున్నదా రాసుకుంటారు, ఇంకా వేదాలలో ఏమని అవన్నీ రాసుకుంటారు. అవన్నీ మనకు అవసరం లేదు. యేసయ్య మనకి ఇచ్చిందే చాలు. చెప్పుకుంటే అయిపోతుందిగా. భారతదేశం సమాధానాన్ని, సంతోషాన్ని ఎందుకు పాడు చేయాలి మనము? అవునంటారు కదంటారా? మనం ఒకడంటే వాడు, మనం ఒకటంటే వాళ్ళు 10 అంటారు. మనం ఒకటితో పోతే 10 మంది వచ్చి మనం చంపుతారు. అంత అవసరమా? అవసరమా? మన కొడుకులు ఉన్నారు, పక్కింటోడు ఎట్టుపోతే మనకి ఎందుకు? వాని గురించి ఏమేం చేస్తాం లీస్ట్ అంతా మనం రాసుకోవచ్చు. వానికి గప్పు చేయాల్సిన అవసరం మనకేముంది? వాడు 10 మందిని వేసుకొచ్చి ఎవరైనా పడితే మా ఇంటికి వచ్చి మనం చంపి వెళ్ళిపోతాడు. పరిశుద్ధ గ్రంథం అదే అంటున్నప్పుడు మీరు అన్యజనుల జోలికి వెళ్ళకండి, వాళ్ళ మార్గంలో వెళ్ళకండి, పోకండి. నశించుతున్న గొర్రెలు, ఇశ్రాయేలు గొర్రెల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించదంటే ఈ దొంగ బోధకులు బయలుదేరిండు. లేనిపోని వార్తను పట్టుకొచ్చి క్రైస్తవుల మధ్యలో, అన్యజనుల మధ్యలో, భారతదేశం మధ్యలో, ఇతర జనుల మధ్యలో చిచ్చులు పెట్టడం బయలుదేరిండు. అది అవసరమా? అవసరం లేని వాక్యం. మనకు దేవుడు ఏది నేర్పిండు అదే. మన తల్లిదండ్రులు మనకి ఏది నేర్పిండో మనం అదే నేర్చుకోవాలి. మరి ఏ మార్గంలో నడిచినా నీతి మార్గంలో మనం నడవాలి. దేవుడు మనకి ఏ నేర్పిండు అదే మాత్రం చెప్పుదాము అని అన్నాడు కదా. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. అంతేనా? చాలదా? ఏం చెప్తావు యేసు గురించి? ఆయన కల్వరిలో వేలాడిండు. నీ నా పాప రక్తంగా చిన్న ప్రాణం పెట్టిన పునరుత్థానాన్ని తిరిగి లేచిండు. ఆయన పాతి పెట్టబడిన వాడు కాదు. ఆయన మరణమును జయించిన మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళను విరిచిన వాడు ఆయన. ఇదిగో ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన ఒక్కడే మహత్కార్యం చేయగలవాడు. ఆయన ఒక్కడికే సాధ్యము. ఆయన ఒక్కడి సృష్టిని కలగజేసిన వాడు, సృష్టిని అంతా నడిపిస్తున్నవాడు ఆయనే. చెప్పు చాలు. నమ్మితే నమ్మి, లేకపోతే లేదు. వారిని నమ్మడం వల్ల మనకు వచ్చేది ఏమి లేదు, నమ్మబడం వల్ల మనకు పోయేది ఏమి? ఆయనకేం మహిమ కలగాలి. అంతా ఎందుకు లేనిపోయింది? సమాధానం పాడు చేసుకోవాలి. ఉన్నట్టు కదంట తల్లి. ఈ రోజున నన్ను పిలిచారు,
మీ ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోవాలి. నీ వార్త అంతా నేను తెలుసుకొని పక్కన వాళ్ళకి పోయి చెప్పడం తప్పు కాదు. పక్కన వార్త అంతా తెలుసుకొని మీకు చెప్పడం తప్పు కాదు. నా పని ఏంది చూసుకుని నేను వెళ్ళిపోవాలి. దేవుడు నాకు అప్పగించిన పని నేను చేయాలి. అప్పగించని పని జోలికి నేను వెళ్ళకూడదు. అవునట కదంట. అప్పుడు దేవునికి మహిమ, బలమైన కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం.